ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో సెకండ్ హౌస్లో ఉన్నటువంటి ప్లానెట్స్ అంటే ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి గ్రహాలు లగ్నం నుంచి రెండో స్థానంలో ఉన్నటువంటి గ్రహాలు ఎటువంటి ఫలితాలను ఇస్తాయి అనేది తెలుసుకుందాము. సెకండ్ హౌస్ అనేది ప్రధానంగా కుటుంబపరమైనటువంటి విషయాల్ని అలాగే ఆర్థికపరమైనటువంటి విషయాల్ని తెలియజేసేటువంటి స్థానం. సెకండ్ హౌస్ యొక్క ప్రధానమైనటువంటి కారకత్వాలు కనుక చూసినట్టయితే కుటుంబము, అలాగే సేవింగ్స్, తాను కష్టపడి సంపాదించి సేవ్ చేసుకున్నటువంటి ధనము, అలాగే వాక్స్థానం సెకండ్ హౌస్, ఆర్థికపరమైనటువంటి స్థితిని తెలియజేసేది సెకండ్ హౌస్. అంటే ఏ స్థాయిలో అతని యొక్క ఆర్థిక పరిస్థితి ఉంటుంది, డబ్బుల్ని ఎక్కువగా సేవ్ చేయగలడా లేదా ఖర్చులు ఎక్కువ ఉంటాయా, ఇవన్నీ కూడా మనం సెకండ్ హౌస్ నుంచి చూడొచ్చు. అదేవిధంగా కుటుంబంలో తగాదాలు, ఆస్తి తగాదాలు, కోర్టు చిక్కులు, ఇవన్నీ కూడా సెకండ్ హౌస్ అనేది తెలియచేస్తుంది. అదేవిధంగా సెకండ్ హౌస్ నుంచి ఒక వ్యక్తి యొక్క వాక్పటిమ ఎలా ఉంటుంది, అతని యొక్క వాక్కు ద్వారా ఇతన్ని ఆకర్షిస్తాడా లేదా ఎక్కువగా మాట్లాడకుండా ముభావంగా ఉండే వ్యక్తి అయి ఉంటారా, ఇలాంటివన్నీ కూడా మనం సెకండ్ హౌస్ నుంచి చూడొచ్చు. సెకండ్ హౌస్ అనేది మారక స్థానం కూడా. అయితే మారక స్థానము అనగానే డెత్ అంటే మరణము అనేక కాకుండా తీవ్రమైనటువంటి కష్టాలని ఇచ్చేటువంటి స్థానం మారక స్థానం. ఈ విధంగా కూడా సెకండ్ హౌస్ని చూడాల్సి ఉంటుంది. ఇలా కొన్ని ప్రధానమైనటువంటి పోర్ట్ఫోలియోస్ని రూల్ చేసేటువంటి సెకండ్ హౌస్లో ఉన్నటువంటి ప్లానెట్స్ ఎటువంటి ఫలితాలను ఇస్తాయి అనేది మనం ఎప్పుడూ కూడా పరిశీలన చేయాలి. అయితే సెకండ్ హౌస్లో ఉన్న ప్లానెట్స్ కనుక పాజిటివ్ అండ్ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు ఆ గ్రహాల యొక్క మహాదశ కనుక నడుస్తున్నట్టయితే మంచి ఫలితాలని అందుకుంటారు జాతకుడు ఆ మహాదశలో. అలా కాకుండా సెకండ్ హౌస్లో ఉన్నటువంటి ప్లానెట్స్ నెగిటివ్గా కనుక ఉన్నట్టయితే ప్రతికూల ఫలితాలని అందుకుంటాడు. ఇక సాధారణంగా సెకండ్ హౌస్లో కనుక శుభగ్రహాలు ఉన్నట్టయితే అది వారి యొక్క ఆర్థిక స్థితికి, కుటుంబ సౌఖ్యానికి, వాక్పటిమకి మంచి ఫలితాలను ఇచ్చేటువంటి ప్లేస్మెంట్గా మనం చెప్పచ్చు. ఉదాహరణకి శుక్రుడు సెకండ్ హౌస్లో ఉండడము, బుధుడు సెకండ్ హౌస్లో ఉండడము, చంద్రుడు కూడా సెకండ్ హౌస్లో ఉండడము, ఇవన్నీ కూడా మంచి ఆర్థిక స్థితిని, కుటుంబ సౌఖ్యాన్ని, అలాగే తన మాటల చేత అందరినీ ఆకట్టుకోవడము, ఇటువంటి కొన్ని లక్షణాన్ని తెలియజేస్తుంది. ఇక సెకండ్ హౌస్లో మ్యాలిఫిక్ ప్లానెట్స్ కనుక ఉన్నట్టయితే శని, కుజ, రాహు, కేతు, రవి, ఇటువంటి ప్లానెట్స్ ఉన్నప్పుడు కొంతవరకు ఇబ్బందుల్ని కలగజేస్తాయి ఆ ప్లానెట్స్. అలాగే సెకండ్ హౌస్లో కొన్ని గ్రహాలు కనుక ఉచ్చలో ఉన్నట్టయితే ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి, అలాగే నీచలో కనుక ఉన్నట్టయితే సెకండ్ హౌస్లో ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనేది కూడా మనం స్టడీ చేయాలి. అయితే కొన్ని కాంబినేషన్ సెకండ్ హౌస్లో ఉన్నప్పుడు కొంత జాగ్రత్తగా మనం పరిశీలించాలి. అవి ఎక్కువగా నెగిటివ్ రిజల్ట్స్ ఇచ్చేటువంటి కాంబినేషన్స్. ఉదాహరణకి సెకండ్ హౌస్లో కనుక శని కుజులు కలిసి ఉన్నట్టయితే చాలా నెగిటివ్ రిజల్ట్స్ ఇచ్చేటువంటి కాంబినేషన్గా చూడాల్సి ఉంటుంది. ఆస్తి తగాదాలు, కుటుంబ తగాదాలు, ఫ్యామిలీ మెంబర్స్ మధ్య తగాదాల వలన భార్యాభర్తల మధ్య కూడా కొంతవరకు ప్రాబ్లమ్స్ రావడము, ఇవన్నీ కూడా సెకండ్ హౌస్ అనేది తెలియజేస్తుంది. వారి యొక్క వాక్కు చాలా కఠినంగా ఉండడము, ఎప్పుడు కూడా గొడవలకు దిగుతూ ఉండడము, ఇటువంటి సందర్భాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా సెకండ్ హౌస్లో లాభాధిపతి అంటే 11th లార్డ్, 5th లార్డ్, 9th లార్డ్, లగ్నాధిపతి కూడా ఉన్నట్టయితే అవి ధనయోగాన్ని తెలియజేస్తాయి. ఈ విధంగా ధనయోగాల్ని చూడొచ్చు, కుటుంబపరమైనటువంటి సౌఖ్యాన్ని కూడా మనం చూడొచ్చు సెకండ్ హౌస్ నుంచి. ఇక సెకండ్ హౌస్లో ప్లానెట్స్ ఉచ్చలో ఉన్నట్టయితే ఎటువంటి ఫలితాలు ఇస్తాయని కనుక చూసినట్టయితే మీన లగ్నాన్ని తీసుకున్నట్టయితే 2వ ఇల్లైనటువంటి మేషంలో షష్టాధిపతి అయినటువంటి రవి ఉచ్చలో ఉంటాడు. ఇది కొంతవరకు కుటుంబ తగాదాలు, అలాగే భార్యాభర్తల మధ్య ఎక్కువగా తగాదాల వల్ల డైవర్స్ వరకు వెళ్ళడము, ఇటువంటి ఫలితాలు అనేవి ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా మేషలగ్నాన్ని కనుక తీసుకున్నట్టయితే సెకండ్ హౌస్లో 4th లార్డ్ అయినటువంటి చంద్రుడు ఉచ్చలో ఉంటాడు. కాబట్టి ఇది అన్ని విధాలుగా ఎడ్యుకేషన్కి, ఫినాన్షియల్ స్టేటస్కి చాలా మంచి ప్లేస్మెంట్గా చూడొచ్చు. ఇక్కడ చంద్రుడు ఉచ్చలో ఉంటాడు కాబట్టి. అదేవిధంగా మిథున లగ్నాన్ని కనుక చూసినట్టయితే సెకండ్ హౌస్ అనేటువంటి కర్కాటకంలో గురువు ఉచ్చలో ఉంటాడు. ఇది ఆర్థికపరమైనటువంటి ఉన్నతిని, కెరియర్లో రైజ్ని తెలియచేసేటువంటి మంచి ప్లేస్మెంట్. అయితే కొంతవరకు కుటుంబ తగాదాలు, మ్యారిటల్ డిస్ప్యూట్స్ అనేవి ఉండేటువంటి అవకాశం ఉంటుంది.
అలాగే సింహలగ్నం విషయానికి వచ్చినట్టయితే సెకండ్ హౌస్ అయినటువంటి కన్యలో బుధుడు ఉచ్చలో ఉంటాడు, సెకండ్ లార్డ్ అయ్యి. ఇది ఆర్థికంగా చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. మంచి ధనయోగము, ప్రబల ధనయోగంగా మనం చూడొచ్చు. అదేవిధంగా కన్యాలగ్నం విషయానికి వచ్చినట్టయితే రెండవ ఇంట్లో శని ఉచ్చలో ఉంటాడు. 5th and 6th లార్డ్ అయినటువంటి శని ఉచ్చలో ఉంటాడు కాబట్టి ఇది కూడా ధనయోగాన్ని ఇచ్చేటువంటి ప్లేస్మెంట్ ఇది. అదేవిధంగా ధనులగ్నం విషయానికి వచ్చినట్టయితే సెకండ్ హౌస్ అయినటువంటి మకరంలో కుజుడు ఉచ్చలో ఉంటాడు. కుజుడు కూడా 5th లార్డ్ అయ్యి సెకండ్ హౌస్లో ఉచ్చలో ఉంటాడు కాబట్టి ఇది చక్కటి ఎడ్యుకేషన్ని అలాగే ధనయోగాన్ని ఇచ్చేటువంటి ప్లేస్మెంట్. కుంభలగ్నం విషయానికి వచ్చినట్టయితే సెకండ్ హౌస్ అయినటువంటి మీనంలో శుక్రుడు ఉచ్చలో ఉంటాడు. శుక్రుడు కుంభలగ్నానికి యోగకారకుడు. అటువంటి యోగకారకుడు అయినటువంటి శుక్రుడు సెకండ్ హౌస్లో ఉచ్చలో ఉంటాడు కాబట్టి చాలా మంచి ఫలితాలని ఇస్తాడు కుంభలగ్నానికి. అదేవిధంగా సెకండ్ హౌస్లో గ్రహాలు నీచలో ఉన్నట్టయితే ఎటువంటి ఫలితాలు ఇస్తాయని చూసినట్టయితే మీనలగ్నానికి సెకండ్ హౌస్ అయినటువంటి మేషంలో శని నీచలో ఉంటాడు. అంటే 12th లార్డ్ 11th లార్డ్ ఆయన శని నీచలో ఉంటాడు కాబట్టి వారికి ధనయోగం ఉన్నప్పటికీ కూడా అది కొంత స్లోగా యాక్టివేట్ అవుతుంది. అయితే కుటుంబపరమైనటువంటి సౌఖ్యం కొంచెం తక్కువగా ఉంటుంది, కొంత తక్కువగా ఉంటుంది కుటుంబ సౌఖ్యము. ఇక మిథున లగ్నం విషయానికి వచ్చినట్టయితే సెకండ్ హౌస్ అయినటువంటి కర్కాటకంలో కుజుడు నీచలో ఉంటాడు. దీనివల్ల కొంత అనారోగ్య సమస్యలు, ఆర్థికపరమైనటువంటి ఒడిదుడుకులు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇక సింహలగ్నం విషయంలో శుక్రుడు సెకండ్ హౌస్ అయినటువంటి కన్యలో నీచలో ఉంటాడు కాబట్టి కెరియర్లో ఒడిదుడుకులు, స్లోగా కెరియర్ స్టార్ట్ అవ్వడము, రైజింగ్ కూడా స్లోగా ఉండడము, కెరియర్లో ఎదుగుదల అనేది స్లోగా ఉండడము, ఇటువంటి రిజల్ట్స్ ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇక కన్యాలగ్నం విషయానికి వచ్చినట్టయితే సెకండ్ హౌస్ అయినటువంటి తులలో రవి నీచలో ఉంటాడు. వ్యయాధిపతి అయినటువంటి రవి 2వ ఇల్లు అయిన తులలో నీచలో ఉంటాడు కాబట్టి కాస్త ఆర్థికపరమైనటువంటి ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటాయి. ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది కొంత లేటుగా వస్తుంది లైఫ్లో. ఇక తులాలగ్నం విషయానికి వచ్చినట్టయితే సెకండ్ హౌస్ అయినటువంటి వృశ్చికంలో చంద్రుడు నీచలో ఉంటాడు. తులాలగ్నానికి చంద్రుడు నీచలో ఉండడం వల్ల కెరీర్లో కొంతవరకు స్లో రైజింగు, కుటుంబ పరంగా కూడా చిన్నపాటి డిస్టర్బెన్సెస్ ఇవన్నీ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ధనులగ్నం విషయానికి వచ్చినట్టయితే సెకండ్ హౌస్ అయినటువంటి మకరంలో గురువు నీచలో ఉంటాడు కాబట్టి ఇది కూడా కొంతవరకు ఆర్థిక పరంగా కొంత స్టెబిలిటీ రావడానికి జీవితంలో టైం పట్టడము, ఎడ్యుకేషన్ కూడా కొంత అనుకున్నంతగా వాళ్ళు చేయలేకపోవడము, ఇటువంటి ఫలితాలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కుంభలగ్నం విషయానికి వచ్చినట్టయితే సెకండ్ హౌస్ అయినటువంటి మీనంలో బుధుడు నీచలో ఉంటాడు కాబట్టి ధనయోగం ఉన్నప్పటికీ కూడా కొంత స్లోగా అనేది ఆ ధనయోగం యాక్టివేట్ అవుతుంది, ధనయోగం మాత్రం ఉంటుంది. ఈ విధంగా సెకండ్ హౌస్ అనేది ముఖ్యమైనటువంటి పోర్ట్ఫోలియోస్ని తెలియజేసేటువంటి హౌస్. ఇక వక్రించిన గ్రహాలు సెకండ్ హౌస్లో ఉన్నప్పుడు ఆర్థికపరమైనటువంటి ఒడిదుడుకులు, కుటుంబపరమైనటువంటి సమస్యలు, తగాదాలు, అవి ఆస్తి తగాదాలు కావచ్చు, కుటుంబ తగాదాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇక ఒక్కొక్క గ్రహము సెకండ్ హౌస్లో కనుక ఉన్నట్టయితే ఎటువంటి ఫలితాలను ఇస్తుందని కనుక చూసినట్టయితే రవి సెకండ్ హౌస్లో ఉన్నట్టయితే కొంతవరకు భార్యాభర్తల మధ్య డిస్టర్బెన్సెస్, అది డైవర్స్ వరకు వెళ్ళాలనేటువంటి ఆలోచన చేయడము, ఇటువంటి ఫలితాలని ఇస్తాడు. పాజిటివ్ అండ్ స్ట్రాంగ్గా కనుక రవి సెకండ్ హౌస్లో ఉన్నట్టయితే మంచి ధనయోగాన్ని, పవర్ అండ్ అథారిటీ ఉండేటువంటి జాబ్స్లో పనిచేయడము, ఇటువంటి రిజల్ట్స్ని ఇస్తాడు. ఇక సెకండ్ హౌస్లో కనుక చంద్రుడు ఉన్నట్టయితే పాజిటివ్ అండ్ స్ట్రాంగ్గా కనుక ఉన్నట్టయితే ధనయోగానికి చాలా మంచిది, మంచి ఆకర్షణీయమైనటువంటి వాక్ ఉంటుంది, కుటుంబ సౌఖ్యం ఉంటుంది, అన్ని విధాలుగా చాలా మంచి ప్లేస్మెంట్గా చూడొచ్చు. ఇది ధనయోగానికి మంచి ప్లేస్మెంట్. ఇక సెకండ్ హౌస్లో కుజుడు కనుక ఉన్నట్టయితే వివాహం అయిన తర్వాత భార్యాభర్తల మధ్య ఎక్కువగా డిస్ప్యూట్స్, భేదాభిప్రాయాలు ఇవన్నీ ఎక్కువగా ఉండేటువంటి ప్లేస్మెంట్ ఇది. అయితే కుజుడు స్ట్రాంగ్ అండ్ పాజిటివ్గా సెకండ్ హౌస్లో కనుక ఉన్నట్టయితే అద్భుతమైనటువంటి ధనయోగం ఇస్తాడు. చాలా త్వరగా వాళ్ళు మంచి ఆర్థిక స్థితిని పొందుతారు జీవితంలో. ఇక సెకండ్ హౌస్లో కనుక బుధుడు ఉన్నట్టయితే పాజిటివ్ అండ్ స్ట్రాంగ్గా ఉంటే చాలా మంచి ధనయోగాన్ని ఇస్తాడు. ఇదే బుధుడు కనుక వక్రించి లేదా నీచలో ఉండడము, ఇటువంటి స్థితిలో ఉంటే కొంత ఆర్థికపరమైనటువంటి ఒడిదుడుకులు అనేవి ఎక్కువగా ఉంటాయి. అలాగే సెకండ్ హౌస్లో గురువు కనుక ఉన్నట్టయితే ఇది ఆర్థికపరమైనటువంటి సుస్థిరతని, ఫినాన్షియల్ స్టేటస్ని, ధనయోగాన్ని కూడా ఇచ్చేటువంటి ప్లేస్మెంట్గా చూడొచ్చు. ఇదే గురువు కనుక వక్రించో లేదా కొంతవరకు నెగిటివ్గా కనుక ఉన్నట్టయితే ఆర్థికపరమైనటువంటి ఒడిదుడుకులు అనేవి ఉంటాయి, కానీ మంచి వాక్శక్తి అనేది ఉంటుంది. శుక్రుడు సెకండ్ హౌస్లో కనుక ఉన్నట్టయితే ఇది కూడా శుక్రుడు పాజిటివ్గా ఉంటే చాలా మంచి ధనయోగాన్ని ఇస్తాడు, ధనానికి ఎప్పుడూ లోటు ఉండదు, మంచి కుటుంబ సౌఖ్యము ఇవన్నీ కూడా ఇస్తాడు.
శని సెకండ్ హౌస్లో ఉన్నప్పుడు చాలా సందర్భాల్లో గమనించవచ్చు, ఇది కుటుంబ తగాదాలు ఎక్కువ ఇచ్చేటువంటి ప్లేస్మెంట్గా చూడాల్సి ఉంటుంది. భార్యాభర్తల మధ్య డిస్ప్యూట్స్ కంటే కూడా ఫ్యామిలీ మెంబర్స్ వల్ల మధ్య డిస్ప్యూట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అయితే స్ట్రాంగ్గా కనుక శని ఉన్నట్టయితే ధనయోగానికి మంచి ప్లేస్మెంట్గా చూడొచ్చు. ఇక రాహు కనుక సెకండ్ హౌస్లో ఉన్నట్టయితే పాజిటివ్ అండ్ స్ట్రాంగ్గా ఉండి, రాహు ఉన్నటువంటి రాశ్యాధిపతి కనుక స్ట్రాంగ్గా ఉన్నట్టయితే చాలా మంచి ధనయోగాన్ని ఇస్తాడు రాహు సెకండ్ హౌస్లో. కేతువు కనుక సెకండ్ హౌస్లో ఉన్నట్టయితే చాలా మటుకు ఆర్థికపరమైనటువంటి చిక్కులు, కుటుంబ తగాదాలు ఇచ్చేటువంటి అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. అయితే కేతు ఉన్నటువంటి రాశ్యాధిపతి కనుక స్ట్రాంగ్గా ఉన్నట్టయితే ధనయోగాన్ని ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. ఈ విధంగా సెకండ్ హౌస్లో ఉన్నటువంటి ప్లానెట్స్ ఏ విధమైనటువంటి ఫలితాలని ఇస్తారు అనేది మనము వివిధ కోణాల్లో పరిశీలించిన తర్వాత ఆ గ్రహం యొక్క దశ నడుస్తున్నప్పుడు మాత్రమే ఆ ఫలితాన్ని జాతకుడు అందుకుంటాడు. ఎందుకంటే సెకండ్ హౌస్ అనేది చాలా ముఖ్యమైనటువంటి పోర్ట్ఫోలియోస్ని తెలియజేసేటువంటి హౌస్. సెకండ్ హౌస్లో పాపగ్రహాల కాంబినేషన్ కూడా కొంతవరకు ప్రాబ్లంని ఇచ్చేటువంటి అంశంగా మనం చూడాల్సి ఉంటుంది. ఇందాకే చెప్పినట్టుగా శని కుజుల కాంబినేషన్ సెకండ్ హౌస్లో ప్రాబ్లమ్స్ని ఇస్తుంది. అలాగే కుజరాహుల కాంబినేషన్ సెకండ్ హౌస్లో ప్రాబ్లమ్స్ని ఇస్తుంది. కుజరాహులు కనుక కలిసి సెకండ్ హౌస్లో ఉన్నట్టయితే ఆస్తి తగాదాలు, కోర్టు చిక్కులు, చాలా ఘర్షణ వాతావరణము, ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఎప్పుడూ కూడా ఆస్తి గురించి తగాదాలు, ఇలాంటివన్నీ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా శని కేతువుల కలయిక, కుజకేతువుల కలయిక సెకండ్ హౌస్లో చాలా ప్రాబ్లమెటిక్ ప్లేస్మెంట్గానే మనం చూడాల్సి ఉంటుంది. ఇటువంటి కాంబినేషన్ ఉన్నప్పుడు ఆ గ్రహాల దశ కనుక వచ్చినట్టయితే వాటికి సంబంధించినటువంటి రెమెడీస్ చేసుకోవడం అనేది చాలా చాలా మంచిది. అలా కాకుండా శుభగ్రహాలు కనుక సెకండ్ హౌస్లో ఉన్నట్టయితే చాలా మటుకు ప్లెజెంట్ రిజల్ట్స్ని ఇస్తాయి. ఉదాహరణకి శుక్రుడు చంద్రుడు కలిసి సెకండ్ హౌస్లో ఉన్నట్టయితే మంచి వాక్శక్తి ఉంటుంది, సింగర్స్గా రాణించవచ్చు, వారి యొక్క మాటల ద్వారా వారి ఒక వృత్తిలో రాణించడము, ఇటువంటి రిజల్ట్స్ని ఇస్తుంది ఈ కలయిక. శుభగ్రహాలైనటువంటి శుక్రుడు, చంద్రుడు, బుధుడు, గురువు ఇవి సెకండ్ హౌస్లో ఉండడం అనేది చాలా చాలా మంచిది. బుధుడు కూడా మనం శుభగ్రహంగానే పరిగణించి సెకండ్ హౌస్లో మంచి రిజల్ట్స్ ఇస్తాడనే మనం చూడాల్సి ఉంటుంది. ఏదేమైనా కానీ సెకండ్ హౌస్ అనేది చాలా కీలకమైనటువంటి హౌస్ కాబట్టి అందులో ఉన్నటువంటి ప్లానెట్స్ ఎంతవరకు పాజిటివ్గా ఉంటాయి అనేది స్టడీ చేసి అటువంటి ప్లానెట్స్ నెగిటివ్గా ఉండి ఆ గ్రహాల యొక్క దశ కనుక నడుస్తున్నట్టయితే రెమెడీస్ చేసుకోవడం వల్ల చాలా మటుకు విపత్కర పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి మనోధైర్యం ఉంటుంది. కొంతవరకు ఆ సమస్యల తీవ్రత కూడా తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.